నాన్న నేను నీ కోడలు తీసుకురావడానికి వెళ్తున్నా. నన్ను బాగా బలంగా తెస్తాడు నా కొడుకు హీరో. ఆపండి, మీకు మీ కాయలకో దండం. దేవుడా జంపు. అంటే ఆ రేంజ్ లో భుజం తట్టి స్ప్రే కొట్టి పంపించినందుకు నీ వెనకబడింది తేడాగాడా. ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లోకి షూస్ వేసుకొని రావద్దని. ముందు వెళ్ళి షూస్ ఇప్పి యూనిఫామ్ మార్చుకోపో. నీకొక న్యూస్ చెప్పాలి మమ్మీ. ఏంటి ఫ్లాష్ న్యూసా? కాదు, క్లాస్ న్యూస్. మాటలు కోటలు దాటుతాయి కానీ మార్కులే. కోరుకుంటుల్లో అన్ని సున్నాలే. అన్నీ మీ బాబు పోలికలే. మధ్యలో నన్ను ఎందుకు లావుతావు? ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికెక్కువే. నిజమే, మాట్లాడడం కూడా ఒక ఆర్ట్. అది ప్రాక్టీస్ చేసినా అందరికి రాదులే నీలాగా. అబ్బా, నీ కొట్టుకోట ఆపి నా మాట వింటారా? సరే ఏంటో చెప్పు. మా స్కూల్లో యాన్యువల్ డే చేస్తున్నారు. అందులో ప్రోగ్రామ్ కి నేను కూడా పిలిచా. నీ పేరే నువ్వు సరిగ్గా పలకలేవు, మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్ కి నీ పేరిచ్చావా? ఇంతకీ ఏ ప్రోగ్రామ్ కి పేరిచ్చావేంటి? కథ చెప్పడానికి పేరిచ్చాను. ఏదైనా ఓ మంచి కథ కథలా? కథలు చెప్పడం నాకు రాదు, మీ నాన్నని చెప్పాను. అవును మరి, నేనేదో రవీంద్రనాథ్ ఠాగూర్, గురజాడ అప్పారావు మనవని. మరి ఆ కథలేవో నేనే చెప్పాలి. ఆరెంజ్ కథలే వద్దు బాబు. మేమెప్పుడైనా ఔటింగ్ కి తీసుకువెళ్ళమన్నప్పుడు చెప్పే కథలు, సినిమాకి వెళ్దామన్నప్పుడు నువ్వు అల్లే కథ లాంటివి చెప్పు చాలు. అబ్బా, మీ కొట్టుకోట ఆపి నాకు ఏ కథ చెప్పాలో ఆలోచించండి. నేను ఫ్రెష్ వస్తాను. ఇప్పుడు ఏ కథ చెప్దాం? ఐడియా. పిల్లలకి పెద్దలకి నచ్చే ఒక కథ ఉంది, అది చెప్దాం. ముందు కథ ఏంటో చెప్పు. నచ్చిందో నచ్చలేదో తర్వాత చెప్తాను. అది నీకు తెలిసిందే. నాకు తెలిసిందా? ఏం కదా? అదే, అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఆపుతావా? ఇంతకన్నా వేరే కథ ఏం దొరకలేదా నీకు? ఒక రియల్ స్టోరీ చెప్దాం. రియల్ స్టోరీనా? ఏంటబ్బా అది? కాలేజ్ డేస్ లో మన లవ్ స్టోరీ చెప్దాం. చిట్టి అడిగింది స్కూల్లో పిల్లలకి చెప్పే కథలు, సినిమా తీయడానికి కాదు. అది కరెక్టే. మరి ఏ కథ చెప్దాం? మొన్న వచ్చాడు మా మిలిటరీ మావయ్య, ఆయన కథ చెప్తే ఎలా ఉంటుంది? అమ్మో హారిబుల్. పెద్దవాళ్ళ మనమే తట్టుకోలేకపోయాం, ఇంకా చిన్న పిల్లలు పాపం బలైపోతారు. పోనీ పేదరాశి పెద్దమ్మ కథ చెప్దామా?
చూడు ఇది 21st సెంచరీ. ఇప్పుడు పిల్లలకి అన్ని గ్రాఫిక్లు కార్టూన్లు ఉన్న కథలు చెప్పాలి. మీకు కథలు చెప్తా రాదని నాకు అర్థమైంది. మీ అమ్మ నాన్నలు పిలవండి, వాళ్ళు వచ్చి చెప్తారేమో. ఏమైందమ్మా? ఏమైంది చిట్టి తల్లి? ఏమైపోయింది చిట్టి తల్లి? ఏమైనదమ్మా? ఏమైందని అడుగుతున్నారుగా, చెప్పు. నిన్నే చెప్పు. ఏమైంది బంగారం? ఈ పెద్ద డాడీకి చెప్పు. అడిగిందే మార్చి మార్చి మళ్ళీ అడుగుతారు. ఇందుకు కాదు టీవీ సీరియల్ సాగు తీస్తున్నాను పబ్లిక్ లో బ్యాట్ టాక్ ఉంది. ఒకరు అడిగితే సరిపోదా? నేను 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 అడుగుతాను. చిట్టి తల్లి ఏమైంది? యాదవ మమ్మల్ని తిట్టి నువ్వు చేస్తాను ఏంట్రా? స్కూల్లో కథ చెప్పాలి తాతయ్య. స్కూల్లోనా? ఎవరి స్కూల్లోనే? అమ్మగారు ఇప్పుడే కదా చెప్పాను లాగొద్దు లాగ్ అయిపోద్దని. మళ్ళీ అర్థం పర్థం లేకుండా ప్రశ్నలు ఏంటండి? ఎవరో స్కూల్లో కథ చెప్పమని అడిగితే మన చిట్టి తల్లి మనల్ని ఎందుకు అడుగుతుంది? అవును, మా స్కూల్లో కథ చెప్పాలి, అది నేనే చెప్పాలి. అంటే ఈ మధ్య స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్పడం మానేసి పిల్లలతో స్టోరీలు చెప్పిస్తున్నారా? మీ క్వశ్చన్స్ ఆపేసి నాకు కథ చెప్పండి. అదేం భాగ్యం? నేను కథ చెప్తే కళ్ళకి కట్టినట్టు కనిపించాలి. దాని కథ రండి సినిమా అంటారు, లేకపోతే స్టేజ్ షో అంటారు. నువ్వు నోరు పోయిరా సన్నాసి. కథే కదా, నేను బ్రహ్మాండమైన కథ చెప్తాను. గజబిజి నువ్వు అర్జెంటుగా వెళ్ళి నాకు స్ట్రాంగ్ టీ పట్టారా. నాకు లెమన్ టీ పట్టారా. నాకు కూడా ఒక ఫిల్టర్ కాఫీ, మంచి ఫిల్టర్ కాఫీ రా తీసుకురా. నాకు కూడా. డీప్ ఫ్రిజ్ నుంచి నాకు చల్లటి కూల్ డ్రింక్ తీసుకురా. ఒరే గజిబిజి, వీళ్ళందరికీ నేను ఇందాక తయారు చేశానే ఆ జ్యూస్ పట్టుకురా. వీళ్ళంతా తాగి ఫీడ్బ్యాక్ ఎలా ఉందో చెప్తాను. ఇది మీ టీ కాఫీల ప్రోగ్రాం కాదు, నాకు కథ చెప్పే ప్రోగ్రాం. నాకు కథ చెప్పండి. ఇంతకీ స్కూల్లో కథ చెప్పడం ఏంటమ్మా? స్కూల్లో యానివర్సరీ తాతయ్య. స్కూల్ యానివర్సరీ డేనా? నేను చదువుకున్న రోజుల్లో మా స్కూల్ యానివర్సరీ డేకి నేను భీముడి ఏకమాత్రాభినయం వేశాను. ఊరుకోండి, భీముడి కథలో సగం ఉన్నారు. మీరు భీముడి వేషం వేయడం ఏంటి? ఏమని చెప్తే అర్థం పర్థం ఉండాలి. తాతయ్య ముందు అన్ని ఫ్లాష్ బ్యాక్ లో ఆపి ముందు కథ చెప్పు. అదే కథ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నానమ్మా. ఏం కథ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. కథలు చెప్పడంలో నేను కాళిదాస్ అంతటి వాడిని. అంత మాదిరి ఇల్లే కథ చెప్పవల్లన్నా తమిళనాడు వాడే చెప్పవల్లనా? తమిళ వాళ్ళు మంచి మంచి కథ దా చెప్తారు. అంత మాదిరి కథ నా దా చెప్తాను. ఏం నువ్వు చెప్పేది? ముసలి కథలు ముడత కథలు కథలు చెప్పాలన్నా యూత్ఫుల్ చెప్పాలి, యూత్ఫుల్ గా చెప్పాలి. అంటే నేను చెప్పాలి. ఒక పెద్దడా నువ్వు యూత్ఫుల్ అంటూ బూతులు మాట్లాడుకో. గోయి తీసి పాతేస్తాను. అంటే పెళ్ళవన వాళ్ళందరినీ యూత్ అంటారు కదా. పెళ్లి కాని వాళ్ళని యూత్ అనర్రా, బ్రహ్మచారులు అంటారు. నోట్ దిస్ పాయింట్. మీ గొడవ ఆపి నాకు కథ ఎవరు చెప్తారో తెలుసండి. మళ్ళీ మొదలెట్టారు ఎదగోలా. ఎవరొకరు చెప్పండి. నేను చెప్తాను.
ఏంట్రా నువ్వు చెప్తావా? నేను చెప్తా అంటుంది కథ కాదండి, కథ ఎవరు చెప్పాలో చెప్తా అంటున్నానండి. జంటలు జంటలుగా చీటీలు రాద్దాం. అందులో నుంచి చిట్టి తల్లి ఓ చీటి తీస్తుంది. ఎవరి పేరు మీద చీటీ వస్తుందో వాళ్ళ కథ బాగుంది. ఈ ఐడియా అయితే బాగుంది. నేను రాస్తా. తలకు నువ్వు మొహాన్ కోడరా, నేను రాస్తాను చూడండి. పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు ఒక గ్రూపు. ఇదిగండి. చిదంబరం గారు, వల్లి నాయక్ గారు ఒక గ్రూపు. రాహుల్ బాబు, రంగనాయక్ గారు ఒక గ్రూప్. పెద్ద డాడీ గజిబిజి ఒక గ్రూప్. ఏంటి ఈ నా గ్రూపా? లైఫ్ లో కూడా మీ ఇద్దరు జత ఎట్టున్నాం. పెద్దబాబు గారు మీరు అలా అనకండి, మీరు ఆ టైప్ ఏమో కానీ నా టైప్ కాదండి. ఏదో ఒకటి గంతకు తగ్గ బొంత కానీ అవి ఇవ్వండి. అమ్మా చిట్టి తల్లి, నీ చిట్టి పొట్టి చేతులతో వచ్చి ఓ చీటీ తీయి. నానమ్మ తాతయ్య. తాతయ్య మరి కథ చెప్పు. అదిరిపోయే కథ చెప్తానమ్మా. నేను కథ చెప్తే సినిమా వాళ్ళు సినిమా తీయాల్సిందే. బాహుబలి 2 తర్వాత రాజమౌళి తీయబోయేది నాకదే. సోదాపి స్టోరీ చెప్పు. అదే ఒరే గజిబిజి అయ్యగారు, కథ చెప్పడంలో నాకు కాస్త కోఆపరేషన్ ఇవ్వరా? కథ చెప్పడంలో ఎక్కడన్నా ఆటుపోట్లు వచ్చినాయి అనుకో, కొద్దిగా అడ్జస్ట్ చేసారా? అడ్జస్ట్ చేయడం కాదండి, అల్లుకుపోతాను చూడండి. మేం కథ చెప్పడానికి రెడీగా ఉన్నాం, మీరు వినడానికి రెడీగా ఉన్నారా? ఓ క్రేన్ లేకుండా స్టోరీ మొదలు పెట్టు. మొదటి నుంచి రైటర్స్ అంటే అందరికి చులకన అయిపోయింది. మొదట్లో వాడే కావాలంటారు, పని అయిపోయిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసేస్తారు మారేస్తారు. నీకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వు రైటర్ కాదు కదా. లైట్స్ ఆఫ్. ఏం బావా చీకట్లో కథ వినిపిస్తావా? చూపిస్తాం. ఏది చీకట్లో చూపిస్తావా? చీకట్లో కాదు బావా, నీ వాకిట్లో. ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లైట్స్ ఆన్. వాడికి ఏం కావాలంట? నువ్వు కూర్చున్న చైర్ కొనుక్కోమను. వాడి దగ్గర అంత డబ్బు లేదట, అందుకే వాడిని బెదిరిస్తున్నాడు. అయితే గౌతమ్ని పిలవండి. ఎందుకు? ఇంతమంది ఉండి మేమే ఏం చేయలేకపోయాం. వాడొక్కడే వెళ్ళి ఏం చేస్తాడు? రేయ్, గౌతమ్ ఎవరో తెలుసు కదా, నన్ను ప్రేమించిన వాడు. నన్ను ప్రేమించాలి అంటే ఎన్ని గుండెలుండాలో తెలుసు కదా. అలాంటిది నన్ను ప్రేమించి నా మనసు దోచాడు అంటే వాడు ఎంత ధైర్యవంతుడో అర్థం చేసుకో. వాడికి సమాధానం చెప్పాలి అంటే గౌతమ్ ఒక్కడు చాలు. అది కాదండి. బుల్లెట్ అరంగళం మాత్రమే ఉంటుంది, కానీ అదే బుల్లెట్ 6 అడుగుల మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ 3 అడుగులుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఆ 3 అడుగుల బుల్లెట్టే నా బాయ్ ఫ్రెండ్ గౌతమ్ నందా అచ్చు పోత పోసినట్టు జిరాక్స్ తీసినట్టు ఉంటాడు. లైట్స్ ఆఫ్. నన్ను బలవంతంగా ఎత్తుకురావడం నువ్వు మగతనం అనుకుంటున్నావా? నువ్వేమైనా పెద్ద మగాడు అనుకుంటున్నావా? నీ టేబుల్ మీద భోజనం నువ్వు చేస్తే నీ కడుపు నిండుతుంది. అదే నా టేబుల్ మీద భోజనం చేస్తే నా కడుపు ఎండుతుంది. నా కడుపు ఎండితే నాకు బీపీ పెరుగుతుంది. నాకు బీపీ పెరిగితే నేను సీరియస్ అవుతాను. నీది భయం, నీ భయాన్ని చూస్తున్న వాళ్ళదే ఆనందం.
సింహం పడుకుంది కదా అని జూలుతో జడవేయడానికి ట్రై చేయకు. ఏనుగు ఎటో చూస్తుంది కదా మన్నేమి చేయదని దాన్ని వేడి పెట్టి కెలక్కో. అలాగే నేను నీ పక్కన నిలబడ్డాను కదా అని సెల్ ఫోన్ తీసి నాతో సెల్ఫీ తీసుకోవాలనుకోకు. పులినిరా పులిని పంజా విప్పి కొట్టానంటే పప్పు అయిపోతావు. అర్థమైందా? బీ కేర్ఫుల్. మా నాన్న తీసుకొస్తావా గౌతమ్? నువ్వు లేస్తావా? లేచి నిలబడగలవా? నిలబడి నడవగలవా? నడిచి పరిగెత్తగలవా? లేకపోతే ఏంటి మమ్మీది? ఈ వయసులో ఆయన వెళ్ళగలడా? వెళ్ళి తాతని తీసుకురాగలడా? ఆయన మనసు మార్చగలడా? ఆయన ఒప్పించగలడా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా డాడీ. నా గోచి డ్రైయర్ అయింది, డ్రైయర్ నిక్కర్ అయింది, నిక్కర్ ప్యాంట్ అయింది, ప్యాంట్ ఏమో 3/4 అయింది, అది కూడా షార్ట్ అయింది. ప్రతిసారి మమ్మీ చెప్పటం, నువ్వు తాతని కన్విన్స్ చేయడానికి వెళ్ళటం, ఆయనేమో నిన్ను చీకొట్టడం, నువ్వు ఆయన బతిమాలటం, ఆయన మనుషులు నిన్ను చీత కొట్టడం. ఇది జరిగే పనేనా? తెస్తాను రా. వాళ్ళ నాన్నని తీసుకొస్తాను, నీకో తాతయ్యని తీసుకొస్తాను, నాకు మావని తీసుకొస్తాను. మమ్మీ అడిగింది ఇంతమందిని కాదు, నాన్ననొక్కన్నే. ఒరే వెధవా, వాళ్ళ నాన్నే నీకు తాతయ్య అవుతాడు, నాకు మావయ్య అవుతాడు. రమ్మని చేతులెత్తి బతిమలాడి తీసుకొస్తాను. వానంటే ఎరగది సీడ్చుకొస్తాను. ఎలాగైనా సరే ఖచ్చితంగా తీసుకొస్తాను. డాడీ, చేతిలో షూ ఏవి? ఓ విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. మీరు చేస్తున్నది చాలా తప్పు అంకుల్. ఏది చాటింగా? తప్పని తెలుసయ్యా, కానీ తప్పటం లేదు, అలవాటైపోయింది. నేను చెబుతున్నది చాటింగ్ గురించి బ్యాటింగ్ గురించి కాదు. లేదయ్యా, నాకు క్రికెట్ ఆడడం అస్సలు రాదు, ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కడిది? అంకుల్ ప్లీజ్ అంకుల్, నేను చెప్పేది పూర్తిగా వినండి, తర్వాత మాట్లాడండి. చెప్పు. మీ అమ్మాయి విషయంలో మీరు చేసింది చాలా తప్పు అంకుల్. మా అమ్మాయి విషయం మాట్లాడుతున్నావు? ఇంతకు నువ్వు ఎవడివిరా? గుర్తుపట్టలేదా అంకుల్? మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడిని. మీ అమ్మాయి విషయంలో మీరు చేస్తున్న చాలా తప్పు అంకుల్. నీతో నాకు మాట్లాడరా? రే ఎవర్రా అక్కడ? వీడిని బయటికి ఈడు చేయండి. నువ్వు వీట్ చేస్తే బయటికి పోవడానికి నేను చెత్తను కాదు, బద్ది లాంటి వాడిని. విసురును కొద్దీ వెనక్కి వస్తూ బౌన్స్ అవుతాను. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావో? రే నేను నీ పెళ్ళానికి తండ్రినే కాదు, ఈ స్టేట్ కి పెద్ద రౌడీని. నాకే ధమ్కి ఇస్తావారా? నేను ఇప్పుడే ఇక్కడే కాల్చి పాడేస్తా. ఒరే అంకుల్, నా ఇంటి మీద పెంకుల్ టాటూస్ వేసుకోవడానికి వచ్చానుకున్నావురా? నువ్వు వేసిస్తే వేయించుకోవడానికి, కాల్ చేస్తే కాల్పించుకోవడానికి భయం ఉన్నవాడు ఆలోచిస్తాడు, నాలాంటి అల్లుడు భరిస్తాడు. నా బిడ్డను ఎత్తుకెళ్ళి నన్నే బెదిరిస్తున్నావా? చూడు సిద్ధప్ప, నా పేరు రామప్ప. అదే రామప్ప. ఎందుకు పిచ్చెక్కిన కుక్కలా రెచ్చిపోతున్నావు? కారం తిన్న కాకిలాగా అరుస్తున్నావు. ఎవడు అందరూ చూసుకుని అరుస్తున్నావు? ఎవడు? వారం రోజుల్లో క్వింటాల్ బియ్యం బస్తా తినగల శక్తి ఉన్నవాడు వాడే కుంభకర్ణుడు. ఆ రోజుల్లో దుర్యోధనుడికి కర్ణుడు ఎలాగో, నాకు వాడు అలాగా. ఎవడు వాడు? వాడే. ఇది నా పొగరు. దీన్ని నువ్వు ముట్టుకుంటే నేను ఓడినట్టే, నువ్వు పెట్టుకుంటే నేను చచ్చినట్టే. వావ్, ఏం చెప్పావురా? నువ్వు నాకు నచ్చావురా. ఈ 100 తీసుకొని బీరు వేస్తావా, లేకపోతే నా మీద చెయ్యి వేస్తావా? నీ మీద చెయ్యి ఎందుకు వేస్తాను? దీని మీద చెయ్యేస్తాను. నువ్వు చెప్పినట్టు దీన్ని తీసుకెళ్లి చల్లని బీరేస్తాను. చూడు సిద్ధప్ప, నా పేరు రామప్ప. చెప్పాను. అదే రామప్ప. అక్కడ నీ బిడ్డది కోరిక, నీది మూర్ఖత్వం. కోరిక ముందు మూర్ఖత్వం ఎందుకు పనిచేయదు? ఎప్పుడూ పనిచేయదు. కోరిక కోసం మూర్ఖత్వం తలంచొచ్చు, కోరికల కోసం మూర్ఖత్వాన్ని వదిలేసుకోవచ్చు. అల్లుడు,
నీలో చాలా విషయం ఉందయ్యా. అయినా నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ అని నాకు నిజంగా తెలియదయ్యా. అయితే పదండి మామయ్య, మీకు ఇంకా చాలా చాలా చూపిస్తాను. మిమ్మల్ని కూడా పవర్ స్టార్ గ్యాంగ్ లో చేర్పిస్తాను. రండి. జై పవర్ స్టార్. అలా తన 50 ఏళ్ల వయసున్న భార్య కోరిక తీర్చి భార్య దృష్టిలో దేవుడయ్యాడు, మామగారి దృష్టిలో అల్లుడయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి గోడ మీద ఫోటో అయ్యాడు. ఇది కథ. పేరు భార్యకు ప్రేమతో. ఏంటేంటేంటి అత్తారింటి దారే సినిమా స్టోరీ చెప్పి మమ్మల్ని బకరాలు చేస్తున్నారా? మీ అందరికీ తెలిసి ఇది అత్తోరింటికి దారేది సినిమా కథే, కానీ ఇది నా రియల్ స్టోరీ, నా లైఫ్ లో జరిగిన స్టోరీ. చిట్టి తల్లి, నువ్వు ధైర్యంగా మీ స్కూల్కి వెళ్ళి ధైర్యంగా మీ స్కూల్లో కథ చెప్పే ప్రైజ్ తీసుకొచ్చే. అలాగే తాతయ్య. గుడ్ లక్.